అండి. కొంతమంది అన్నారు ఏంటి అంటే, ఎందుకు జీటీఏ, నీకున్న పనులే చాలా ఉన్నాయి, నీకున్నవి చాలా ఎక్కువ ఉన్నాయి, ఇంత టైం పెట్టడం అవసరమా? నా ఇంట్లో సైతం నన్ను ఫస్ట్ డే ఫస్ట్ మంత్ చాలా అన్నారు. చాలా అంటే ఎందుకంటే వద్దక్క, వాల్యుబుల్ టైం నీకు, ఇంత బిజినెస్ వదులుకొని ఇన్ని వదులుకొని నువ్వు ఇదంతా చేయడం అవసరమా అంటే, లేదు నాకు మళ్ళీ నా మీద ఒక కాన్ఫిడెన్స్ ఉంచారు, దాన్ని నేను ఖచ్చితంగా ప్రూవ్ చేసుకోవాలి, ఖచ్చితంగా మల్లారెడ్డి గారు ఏదైతే చెయ్యాలని ఇక్కడ వచ్చినారో అంతకంటే రెండింతలు హ్యాపీగా వెళ్ళాలని చెప్పేసి నేను శిల్పతో కూడా చెప్పున్నాను. శిల్ప రియల్లీ ఒక మెన్ ఇంత సక్సెస్ అయ్యారంటే దాని వెనుక ఒక స్త్రీ ఖచ్చితంగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమందరము శిల్పకి థ్యాంక్స్ చెప్పాలి. ఒక్కసారి బిగ్ అప్లాజ్ అండి ప్లీజ్. ఎందుకు అంటే మల్లారెడ్డి గారు చాలా టైం పెట్టున్నారు. దాదాపు ఈ 100 రోజుల ప్రయాణంలో తన వర్క్స్ కాదు 18 గంటలు చాలా వర్క్ చేశారండి. 18 గంటలు. ఈ రోజు ఈ 27th 28th అకేషన్ చేసుకోవచ్చు, కానీ ఈ రోజు ఇక్కడ మనమందరం కూర్చున్నాము అంటే దాని వెనుక ఎంత ఎఫర్ట్ ఉంది, ఎంత కమిట్మెంట్ ఉంది, ఎంత అనేది చూసిన నాకు తెలుసు. ప్రతిసారి నేను ఫోన్ చేసిన ప్రతిసారి విసుక్కోకుండా ఎంతమందికి తను ఆన్సర్ చేస్తున్నారో, ఆ ఆన్సర్ ద్వారా నేను ఎంతమందికి ముందు మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది ఖచ్చితంగా అని చెప్పేసి. ఇది ఒక ప్రాఫిట్ ఉన్న ఆర్గనైజేషన్ కాదు, ఇది ఒక నాన్ ప్రాఫిట్ ఉన్న ఆర్గనైజేషన్. ఒక నాన్ ప్రాఫిట్ ఉన్న ఆర్గనైజేషన్లో ఈరోజు ఇంతమంది పెద్ద వాళ్ళు, కంపెనీ సిఇఓ, చైర్మన్స్, కాలేజ్ ఓనర్స్, డాక్టర్స్ అందరూ ఇంత టైం పెట్టున్నారంటే నిజంగా మీ అందరికీ నా తరఫున, జీటీఏ తరఫున బిగ్ అప్లాజ్ అండి. కంగ్రాట్స్. మనమందరము చేద్దాం, మనమందరము